నాకసలే అర్థం కావడం లేదు. ఆ జమున వాళ్ళ నాన్నగారు నన్ను కలవాలని ఎందుకొచ్చారు? ఆ మైత్రి అంటోంది ఆయనేమో జమునని వెతుక్కుంటూ వచ్చారని. దాన్ని బట్టి చూస్తే జమున వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? భోజనం చేసిన తరువాత తనెక్కడికి వెళ్ళుంటుంది? వెళ్ళు కాశీ, వెళ్ళి కనుక్కో. చిత్తం మహారాణి. నువ్వు నాకు ఎంతో దృఢంగా చెప్పావు ఆ జమునాబాయి ఇక్కడ లేదని. నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. నేనన్నది ఆ సమయంలో తనిక్కడ లేదని. అలాగా? నీలాంటి వాళ్ళని ఏమనగలం? నీకంటే పెద్దవాళ్ళని బుకాయిస్తుంటే? లేదు తల్లిగారు, నేను పెద్దవాళ్ళని ఎప్పుడూ చాలా గౌరవిస్తాను. నేను పెరిగిన వాతావరణంలో అక్కడ. వాతావరణమా? ఎంతటి దిగజారుడు బుద్ధులున్న వ్యక్తి అయినా సభ్య సమాజంలో అడుగుపెట్టినప్పుడు తన హీనమైన గుణాలను సభ్యత ముసుగులో దాచుకోవాలనుకుంటాడు. కానీ ఇవాళ మీ నాన్న చేసిన పని చూసినట్లయితే మీరు ఎలాంటి వాతావరణంలోంచి వచ్చారో తెలిసింది. తల్లిగారు, నాకంటూ కొన్ని హద్దులు ఉన్నట్టయితే తమరికి కొన్ని హద్దులు ఉండే ఉంటాయి. మీరు కనుక మా నాన్నగారి మీద అర్ధరహిత ఆరోపణలు చేస్తే. అర్ధరహిత ఆరోపణలా? కోడలా, మీ నాన్నగారు ఆ జమునాబాయితో సందేహపూరిత స్థితిలో ఉండగా నేను స్వయంగా నా కళ్ళతో చూసొస్తున్నాను. మహారాజా, శనిగ్రహ ప్రకోపం తమరికి మహారాణికి మధ్య అపార్థాలను సృష్టించే అవకాశం ఉంది. ఇక తమ జాతకం ప్రకారం రాహు మహర్దశ కారణంగా తమకి తమ ప్రజలకి మధ్య భయంకర విభేదాలు తలెత్తవచ్చు. అందువల్ల మహారాణి ఆపదల పాలయ్యే అవకాశం ఉంది. మన మహారాణి గారు పుట్టిన కుటుంబం పండితుల కుటుంబం. వారి విద్వత్తుతో వారు కాశీ నుంచి విదర్ వరకు ప్రశంసలు పొందినవారు. ఇక మోరోపంతు గారి గురించి చెప్పాలంటే. నాకు తెలుసు దీక్షితులు, అంతటి మహాపండితుడి పేరిప్పుడు ఝాన్సీలో కూడా మారుమ్రోగిపోతోంది. అది తమ వరకు రాలేదా? అయితే ఒకసారి దుర్గాబాయి వాడికి వెళ్లి చూడండి. అక్కడున్న జనాలే మీకు చెప్తారు తమరికి మీరంతగా ప్రశంసిస్తున్న మోరోపంతి ఎలాంటివారో చెప్తారు. నమ్మను, నేను నమ్మలేను. తల్లిగారు, తమరికి ఎవరో లేనిపోనివి చెప్పినట్లున్నారు. మోరోపంతు గారి నడవడికను తప్పు పట్టడం అంటే. తల్లిగారు, స్వయంగా మహారాజు గారే మోరోపంతు గారి పాండిత్యాన్ని గుర్తించి తమ దర్బారులో వారికి మంత్రి హోదాని కల్పించారు. అసలు ఆ జమునాబాయి అలా ఎందుకు చేసిందని? చివరికి ఆ అమ్మాయికి మా తండ్రికి మధ్య లేదు, వీల్లేదు. అసలేం జరిగిందో నేను తెలుసుకునే తీరాలి. ఇది మంత్రించిన పవిత్ర సింధూరం. దీనివల్ల మీకు మహారాణి గారికి మధ్య అచంచల బంధం ఏర్పడుతుందని నాకు పూర్తి విశ్వాసముంది. మహారాజా, ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మనం బయలుదేరవచ్చు. తల్లిగారు, తమరికి తెలుసుగా ఎలాంటి వ్యక్తినైనా ధనంతో లొంగ తీసుకోవచ్చునని. అలాగే మోరోపంతు గారు కూడా దీక్షిత్ గారికి ఎన్నో సువర్ణ కాసులు చెల్లించి ఉంటారు. ఆ తరువాత జాతకంలో గ్రహాల స్థితి మార్చటం అన్నది ఏమంత కష్టమైన పనింటారు తల్లిగారు? అందరికీ తెలిసిన వాస్తవం ఇంకొకటి ఉంది. ఆ మణికర్ణిక స్వతంత్ర భావాలు కల అమ్మాయి. అలాంటి పిల్లని అదుపులో పెట్టటం, చెప్పు చేతల్లో ఉంచుకోవటం అంత తేలిక కాదు తల్లిగారు. ఇప్పుడిక రాజాబాబు తిరిగొచ్చాక ఒక నిర్ణయం తీసుకోవాలి. ఝాన్సీ రాణైన ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీకి వారసుణ్ణి కని ఇవ్వగల వయసొచ్చే వరకు తను ఇక్కడే ఉండాలో లేక పుట్టింట్లో ఉండాలో తేలాలి.